గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఇదిగోండి, మన ఆలోచన మన జీవితం మార్చేస్తుందండి. మన ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తాయి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఒక కథ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక రాజ్యంలో రాజు ఉంటాడండి. ఆ రాజుకు ముగ్గురు కుమారులు ఉంటారు. ఈ ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లుంటారంటే ముగ్గురు కవలలు ఉన్నట్టు. సో రాజు ఎప్పుడైనా పెద్ద కొడుకుకి రాజ్యం ఇస్తాడు కాబట్టి, ఇక్కడ కవలలు ఉన్నారు కాబట్టి, ముగ్గురు కవల పిల్లలు కాబట్టి రాజ్యం ఎవరికి ఇస్తారనేది రాజ్యంలో ఉన్న ప్రజలకు కూడా కన్ఫ్యూజనే, రాజుకు కన్ఫ్యూజనే, పిల్లలకు కూడా కన్ఫ్యూజనే. ఎట్లా డిసిషన్ తీసుకుంటాడు అనేది, అంటే చిన్న పెద్ద అనేది కాకుండా మరి కవలలు కాబట్టి అందరూ ఎట్లా ఎట్లా అని అడుగుతుంటారు. సో ఇదిగోండి, ఇక్కడ ఆకుతేలు అండి, అది మా ఇంట్లో చెట్టుకు ఉన్నదే ఆకుతేలు. అవి ఎట్లా తింటుంది చూసారు ఒక పద్ధతిగా. ఇది ఎట్లా తింటారో మన కథ అయిపోయేసరికి అది మొత్తం ఆకు తినేటట్టు ఉన్నది. చూద్దాము ఎప్పటి వరకు తింటుందో. అయితే ఆ ముగ్గురు కొడుకులకు సరే రేపు రాజ్యం ఎవరికి ఇవ్వాలనేది చాలా కన్ఫ్యూజన్ కాబట్టి అందరూ రాజ్యంలో అందరినీ పిలిపించి, నా యొక్క రాజ్యం నా కొడుకుకి ఇవ్వాలని, నా వారసులకు ఇవ్వాలని అనుకుంటున్నాను, నేను ఇక రిటైర్ అవుతున్నాను, నా పిల్లలకి ఇస్తా అంటే ఇక పిల్లలు ముగ్గురు కొట్లాడుకుంటారు. నాన్న అమ్మాయి ముగ్గురమో కవలలం కాబట్టి నువ్వు ఎవరికి ఇస్తావు, నాకు ఇవ్వమంటే నాకే అని ఫస్ట్ చెప్తాడు. సెకండ్ అయ్యో ఒక్క సెకండ్ నేను లేటు కొట్టినందుకు నేను చిన్నగా అయిపోతానా అని వాడు అడుగుతాడు. చిన్నోడు కూడా అడుగుతాడు. ఇంకా ముగ్గురు కలిసి పెద్ద రాద్ధాంతం చేస్తారు, నాకు ఇవ్వమంటే నాకు ఇవ్వాలి ఇది అని. సరిగా అప్పుడు రాజు ఏం చెప్తాడంటే, సరే మీ ముగ్గురులో ఎవరికి ఇస్తాను అనేది రేపు ప్రొద్దున చెప్తా అని, ముగ్గురు రేపు ప్రొద్దున రండి దర్బార్లకు 10 గంటలకు రండి అని చెప్తాడు. సో అప్పుడు రాజు 10 గంటలకు దర్బార్లో అందరినీ పిలిపిస్తాడు. వాళ్ళ కొడుకులు కూడా వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఇదిగోండి మీరందరూ వచ్చారు కాబట్టి ఇవి నేను కాయిన్స్ ఇస్తున్నాను, బంగారు నాణ్యాలు. సో మనిషికి ఒక్కటి బంగారు నాణ్యం ఇస్తాడు. బంగారు నాణ్యం ఇచ్చి ఏం చేస్తాడంటే, మీరు నేను ఒక గది చూపెడతాను, ఆ గదిలో మొత్తం ఈ బంగారు నాణ్యంతో ఆ గదిని నింపాలి. మీరు ఎట్లా నింపుతారో చూసి, ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉందో, ఎంత ఆలోచనలు ఉన్నాయో చూసి మీకు నా రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తా, రాజుని చేస్తా అని చెప్తాడు. ఇంకా అదేం చేస్తారంటే, ఆ బంగారు నాణ్యాన్ని తీసుకొని ముగ్గురు పోతారు. ఇక ముగ్గురు పోయి ఏం చేయాలి ఇప్పుడు, మొత్తం ఒక్క చిన్న బంగారు నాణ్యంతో మొత్తం గదిని నింపమని చెప్పిండు. సేమ్ అందరికీ సేమ్ గదులు ఇస్తాడు. సేమ్ ముగ్గురికి బంగారు నాణాలు సేమ్ ఇస్తాడు. సో ఇవి గదులు నింపమని చెప్తాడు. ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పెద్ద కొడుకు ఆలోచిస్తాడు. పెద్ద కొడుకు ఆలోచించి ఇక ఏదో పోయి కొనుక్కొస్తాడు. ఏంటియో బంగారు నాణ్యం ఇచ్చి ఏదో వస్తువులు కొనుక్కొచ్చి మొత్తం గదిని నింపాలని అనుకుంటాడు. ఆ గదితోటి నిండదు ఆ గది. అరే ఇక చిన్న నాణ్యంతో ఏమవుతుంది, గది నింపలేదు. ఇక వాడు ఏమనుకుంటాడంటే, గది నిండుతలేదు, ఈ చిన్న నాణ్యంతో ఏం కొంటా, నేను ఏం కొనా, ఇక ఇంతకంటే ఎక్కువ కానే కాదు నాతోటి అని ఆయనతో ఊరుకుంటాడు. ఇంకా రెండో కొడుకు ఉంటాడు కదా, రెండో కొడుకు ఏం చేస్తాడంటే, ఈ బంగారు నాణ్యంతో ఇల్లు మొత్తం రూమ్ నింపమన్నాడు రాజు కాబట్టి, ఆ రూమ్ నింపాలంటే ఆ చిన్న గదితోటి ఏం సామాన్ వస్తుంది, రాదని ఈయన అప్పుడు ఆటలు ఆడతాడు, జూదం ఆట ఆడతాడు. ఆడి ఏం చేస్తాడంటే, అలా పైసలు నెగ్గి మొత్తం కొనుక్కొచ్చాను లేస్తా అని ఏదో ఆలోచించి ఆ బంగారు నాణ్యం తీసుకొని పోతాడు. ఇక ఆట ఆడతాడు. ఆటలో ఓడిపోతాడు. ఆయనతో అక్కడనే ఉంటుంది. ఆ బంగారు నాణ్యం ఆయనతో పోతుంది. ఇక ఏడో ఏం చేస్తాడు, తీసుకొస్తాడు. తను కూడా ఆలోచిస్తాడు, అరే ఇంత చిన్న నాణ్యంతో ఎట్లా ఏం ఆలోచించాలని పోయి మార్కెట్కి పోయి ఒక పూల తోటలో పోయి పువ్వులు కొనుక్కొస్తాడు. అంతే. ముగ్గురికి వస్తారు. ముగ్గురు వచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఆ దర్బార్లో ఆయన చెప్పిన మళ్ళీ ప్రొద్దున అవుతుంది. మళ్ళీ 10 గంటలకు వస్తారు. వచ్చి మీ ముగ్గురు గదులు చూస్తా అని ఆయనతో రాజు ముగ్గురు గదులలో పోతాడు. ఇక మొదటి గది పోగానే అలా ఏందో చెత్త చెదరం అన్నీ తీసుకొస్తాడు. ఇక అలా అన్నీ వేస్తాడు. ఇక ఏమేమో కొనుక్కొస్తాడు. ఇక ఏమైందిరా, నేను గది నింపమని చెప్పినా కదా నీకు అంటే, నువ్వు ఇచ్చిన ఇంత పితకంత ఉన్నది ఏంటిది, నాణ్యం. ఆ నాణ్యంతో మనకు బాగా ఊతపదం కదా, ఇంత ఇచ్చినావు నువ్వు చిన్న ఇది ఇచ్చి గది నింపమంటే ఏడుకెళ్ళి నింపుతానేమో కానీ కదా నాతోటి, అంతకంటే ఎవరు నింపరు, అది అంతే అవుతుంది అని చెప్తాడు. చెప్పంగానే ఇక చూసిరు ఒక ఆకు కూడా తినేసింది పురుగు. మన కథ గదే కూర్చొని తింటే కొండలు కూడా అరుగుతాయి అంటారు. ఇక గిట్లనే ఆ ఆకు తింటుంది, మళ్ళీ ఈ ఆకు మీదకి వచ్చింది చూసిరా. ఇక మళ్ళీ రెండోవాడు చెప్తాడు. రెండోవాడు గదిని తీస్తాడు రాజు. తీయగానే రెండోడు అంతే ఏం చెప్తాడంటే, నేను కొనుక్కొద్దామని అనుకున్నా నాన్న అనేసరికి, ఇక నా చేతిలో ఉన్నది పోయింది, ఉంచుకున్నది నేను ఆ గది ఉన్నది,
ఇక అందులో పైసలు రాలే ఏం రాలే అని చెప్తాడు. చెప్తే ఇక మూడో ఇగో ఇది కూడా క్యాటర్ పిల్లర్ అంటారండి. ఇది మామిడి చెట్టు మీద ఉన్నది, మా చెట్ల మీద అన్ని పురుగులు చూపిస్తున్నాం మేడం అంటే ఇక అది న్యాచురల్ వీడియోస్ అండి ఇంట్లో. ఇక అందుకే దాంట్లో చెప్తున్నాయి ఇది ఆకుతేలు అన్నట్టు, ఇది కూడా దీనికి సంబంధించింది. ఆ మామిడి ఆ ఆకుల మీద ఉంది. ఇక చూసిర్రు అది ఎంత గలీజ్గా ఉందో, అబ్బా ఇరిటేట్ వస్తుంది దాన్ని చూస్తే. అదిగోండి. అయితే ఇక మూడో కొడుకు దగ్గర పోతాడు. మూడో కొడుకు దగ్గర పోయి ఆ గది ఆ గది డోర్స్ తెరుస్తాడు. వాళ్ళిద్దరి ఎట్లా తెరుస్తారో ఇక వీళ్ళది కూడా తెరుస్తారు. తెరవగానే మొత్తం రూము మొత్తం గుమగుమలాడుతుంది. ఏంటిదిరా గిట్లా అంత వాసన వస్తుంది అని అంటాడు. అదే నాన్న అని చెప్తాడు. ఏంటిదిరా ఈ వాసన, నేను గది నింపమంటే నువ్వేం చేసినావు అని అంటాడు. అంటే అయ్యో నాన్న నీకు ఇంకా అర్థమవుతలేదా, నేను ఈ గదిని పువ్వులు కొనుక్కొచ్చిన నాన్న, నువ్వు ఇచ్చిన కాయిన్తో పువ్వులను కొనుక్కొచ్చిన. ఆ పువ్వుల సువాసన ఈ గది నిండా ఉంది. మొత్తం కోనకు ఇది నిండి ఉంది. ఎక్కడైతే ఈ గదిలో వాసన లేకుండా ఉందో అది చెప్పండి మీరు, నేను మాత్రం మీరు చెప్పింది చేశానని చెప్తాడు. సో ఈ మొత్తం రూమ్ మొత్తం గది నిండా వాసన వస్తుంది. అప్పుడు రాజు ఇక మెచ్చుకుంటాడు, నిజంగా గది మొత్తం నింపినవరా, సో నీ ఆలోచన ఇస్ ద వెరీ బెస్ట్, నువ్వే బెస్ట్ అని ఇక వస్తే ఇక అప్పుడు రాజ్యాన్ని ఆ కుమారుడికి వేస్తాడు. సో దీంట్లో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇప్పుడు మనకు ఆ కైన్ ఏంటంటే అవకాశం. వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయండి. ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని ఇదిగోండి వినియోగించడంలో ఉంది మనము ఎలా వినియోగిస్తామో అవకాశానికి. ఆయన వేరే రకంగా ఆలోచించలేదు, 4 రకాలుగా ఆలోచించలేదు. కాబట్టి నేను ఇంతే ఇచ్చిన ఈ చిన్న కాయిన్తోటి ఏమవుతుందని అన్నాడు. మరి అదే చిన్న కాయిన్తోటి ఈయన ఆలోచన చూసినావా, ఈయన ఆలోచన ఎలా ఉంది, ఈయన చెప్పిన మాటలు ఏంటిది, ఈయన రాజ్యాన్ని ఎలా వారసుడు అయ్యాడు చూసారా, రాజు ఎలా అయ్యాడు చూసారా. సో అలా మనకు కూడా చాలా అవకాశాలు వస్తాయండి. వచ్చిన అవకాశాన్ని చేజారుకోవద్దు. ప్రతి ఒక్కరికి రోజుకి 24 గంటలే, కానీ మన ఆలోచనలు, మన చేసే విధానం, వచ్చిన అవకాశాలను అస్సలు పడగొట్టుకోవద్దండి. ఎక్కడ కూర్చుంటే అక్కడ బండరాయిలాగా కూర్చోవద్దు. ఎప్పుడు బ్రెయిన్ నడుస్తూనే ఉండాలి, ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. ఎక్కడ ఎలా ఏంటి ఎలా అని, అప్పుడే మన జీవితాలు మారుతాయి. ఎక్కడో ఒక జాల కూర్చొని ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెడితే వీళ్ళే పెట్టేటోళ్ళు ఎట్లయినా పెడతారండి. పని చేయని వాళ్ళకు కారణాలు ఎక్కువ, పని చేయని వాళ్ళకు కారణాలు ఎక్కువ. కారణాలు చెప్తున్నారంటే వాళ్ళు పని చేయరని అర్థం. సో వచ్చిన అవకాశాలను చేజారుకోవద్దు. ప్రతి ఒక్కరి భిన్నంగా ఆలోచించాలి, సమర్థవంతంగా చేసుకోవాలి. తప్పకుండా మనకు కూడా ఇలాంటి ఆలోచనలు తప్పకుండా రావాలి మనస్ఫూర్తిగా అని కోరుకుంటున్నా. సో దీనివల్ల ఆలోచనలో మనం మాట్లాడే పద్ధతి కానీ, మనం వినే విధానం కానీ, మనం చెప్పే విధానం కానీ ఇవన్నీ బిలాంగ్ చేస్తాయని మన లక్ష్యాన్ని చేరుకోవడానికి. సో సక్సెస్ అనేది ఏదో కార్లలో తిరిగి కోట్లు సంపాదిస్తేనే కాదు, వచ్చిన ప్రతి అవకాశాన్ని, మనం చేసుకున్న కర్మలు ఎలా ఉన్నాయో, మనం ఎలా ఆలోచిస్తున్నామో మన ఫలితాలు కూడా అలాగే ఉంటాయండి. నెగిటివ్గా ఆలోచించినప్పుడు నెగిటివ్గా ఉంటాయి, పాజిటివ్గా ఆలోచించినప్పుడు పాజిటివ్గానే వస్తాయి. సో ఎంత సంపాదించామనేది డజంట్ మ్యాటర్ అండి. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎలా ముందుకు వెళ్తున్నావు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. సో తప్పకుండా మనకొచ్చిన అవకాశాలని చేజారినియొద్దు ఎవ్వరు. చిన్నదైనా సరే పెద్దదైనా సరే దాని నుంచి మన లక్ష్యానికి చేరుకుంటామండి తప్పకుండా. సో ఈ వీడియో మీకు నచ్చిందేమని అనుకుంటున్నా, ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.